నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు గట్కేసర్ ట్రాఫిక్ పిఎస్ వారి ఆధ్వర్యంలో గట్కేసర్ ఎక్స్ రోడ్లో గట్టం మైసమ్మ ఆటో యూనియన్ వారితో గట్కేసర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై రవీందర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ప్రాముఖ్యత తెలియజేస్తూ మరియు ఆటో డ్రైవర్లు పాటించవలసిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ కృష్ణమూర్తి, మహిపాల్ రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సీతారాం నాయక్, రవీందర్ రెడ్డి, సయీద్ ఇబ్రహీం, కానిస్టేబుల్లు మలేష్, రవితేజ పాల్గొన్నారు. కొంతమంది మన ఫైర్ సిబ్బంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సిద్ధపోయే క్రమంలో అట్లా రకరకాలుగా మన యూనిఫామ్ సర్వీస్ విధి నిర్వహిస్తుండగా ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళందరినీ మనం ఒకసారి వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం అక్టోబర్ 29 ఒక రోజుని దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ విభాగం ఎంతోమంది కొన్ని మరణాలు అనేవి పైకి కనపడవు. ఎవరైతే ఉగ్రవాదం తీవ్రవాదం చేసిందో దానికి ఎక్కువ ఇది ఉంటుంది. ట్రాఫిక్ అనేది ఏముంటుందంటే రోడ్డు మీద ఉండి విధి నిర్వహిస్తుంటే అట్లా కూడా ఎంతోమంది ప్రమాదవశాత్తు వెహికల్ దిగుతుంది చనిపోవడం అయినది. కొంతమంది దొంగలు పట్టుకునే క్రమంలో నిన్న కాక మొన్న మనకు నిజామాబాద్లో ఒక దొంగలు పట్టుకుంటే అతను కానిస్టేబుల్ని పట్టుకోకపోవడం అందరికీ రీసెంట్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్లో కూడా ఎంతోమంది విధి నిర్వహణ చేసుకుంటూ చనిపోయినారు. వారందరికీ మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము చేసేటటువంటి పనులు, దాంతోపాటు పబ్లిక్ కూడా ఏంటంటే వారి యొక్క మరణాన్ని గుర్తించాలంటే మీరేం చేయాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలు పెద్దలుగానే పాటించాలి. చెప్పేటోళ్ళు ఎవరైతే ట్రాఫిక్ పోలీస్ విభాగం ఉందో వారు కూడా కొంతమంది మరణిస్తూ ఉన్నారు విధి నిర్వహణ. వారికి కూడా మీ వంతు ఏం చేయాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలు అంటే ఏంటి?